ఏవండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'పెళ్ళిముడి'. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ, కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండే. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? శక్తి మంజులకు తన ప్రేమను చూపిస్తూ ఆమెతో ఇష్టంగా దగ్గరవుతాడు. కైలాష్ వర్మ చరణ్‌ని పిలిపించి శక్తి మంజుల పెళ్లి గురించి అడుగుతాడు. చరణ్ మాటలకు తనలో తానే నవ్వుకుంటాడు. వేణు మాధవిని కలవడానికి కాలేజ్‌కి రాగా మాధవి తనని క్యాంటీన్‌కి తీసుకొని పోతుంది. అలా వెళ్ళిన తరువాత ఏంటి విషయం అంటూ అడగ్గా వేణు అతని పాకెట్ నుండి చైన్, రింగ్, బ్రాస్లెట్, కాస్ట్లీ వాచ్ తీసి టేబుల్ మీద పెట్టి, ఇంటి దగ్గరకు రావాలంటే ఇబ్బందిగా అనిపించింది మాధవి. అందుకే నిన్ను కలిసి ఇస్తున్నా. మీ అక్క తరువాత కొంచెం పరిచయం నీతోనే ఉంది నాకు ఆ ఇంట్లో. అందుకే ఇలా కలిశాను. చెప్పకుండా వచ్చి ఇబ్బంది పెట్టి ఉంటే సారీ మాధవి అంటుంటే, మాధవి తండ్రి రమేష్కి కాల్ చేసి విషయం చెప్పి వాటిని తీసుకుంటూ, వేణు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. పైగా నువ్వు చాలా మంచివాడివి. అందుకే మా అక్క విషయం చెప్పిన వెంటనే అర్థం చేసుకున్నా. అలాగే కొంచెం స్వార్థపరుడివి కూడా. మీ వారితో విషయం చెప్పి ఉంటే ఇప్పుడు ఇలా అంతా జరిగి ఉండేది కాదు. అయినా నువ్వంటే నాకు మంచి అభిప్రాయమే ఉంది. ఎందుకో తెలుసా? నీతో పెళ్ళి ఆగిపోవడం వల్లే మా అక్కకు అలాంటి మంచి మనిషి దొరికాడు అంటుంటే, వేణు ఆగిపోయిన పెళ్లి సంఘటనను తలుచుకుంటూ, నిజమే నువ్వు చెప్పింది మాధవి. మా సార్ చాలా మంచాడు. అందుకే ఇంత జరిగినా కూడా నా జాబ్ ఇంకా పోలేదు. నేను ఇంకా అదే కంపెనీలో జాబ్ చేస్తున్నా అంటుంటే, మాధవి దూరంగా అక్కడికి వస్తున్న వ్యక్తిని చూస్తూ కొంచెం కంగారు పడుతూ, వేణు సరే ఇంకా నువ్వు వెళ్ళు, కట్నం కొంచెం ఆలస్యంగా ఇవ్వు. దానికోసం నువ్వు అప్పు చేయవలసిన అవసరం అయితే లేదు. నీ దగ్గర ఎంత ఉంటే అంతే సర్దుతూ రావచ్చు అంటుండగా, వేణు సరే కానీ మాధవి, నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? మీ అక్కను శక్తి సార్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడని? అందులోనూ అంత సడన్‌గా. అసలు నీకు ఇదంతా వింతగా అనిపించడం లేదా? నాకైతే ఎంత ఆలోచిస్తున్నా అసలు అర్థం కావడం లేదు. కనీసం మీ కుటుంబంతో అయినా అలా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటో మా సార్ చెప్పాడా లేదా? మీరు మా సార్‌ని అసలు అడిగారా లేదా? అంటుంటే, మాధవి తన వైపు వస్తున్న వ్యక్తిని చూస్తూ, వెను నేను నీతో తర్వాత మాట్లాడతా. నువ్వు కాలేజ్ దగ్గరికి రాకు. నా నంబర్ ఇస్తాను. నాకు కాల్ చేసి నన్ను కలువు అంటూ నంబర్‌ని వేణు ఫోన్ తీసుకొని టైప్ చేసి, క్లాస్‌కి ఆలస్యం అవుతుంది అంటూ అక్కడి నుండి వేణుని తీసుకొని స్పీడ్‌గా నడుస్తూ అతన్ని కాలేజ్ బయటకు పంపగా, వేణు మాధవికి తను రావడం వల్ల ఇక్కడ ఇబ్బందిగా అనిపించింది అని గ్రహించి ఏమీ అడగకుండా, అభ్యంతరం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళడం చూసి మాధవి క్లాస్‌కి త్వరగా నడుస్తూ ఉంటే, మాధవికి ఎదురుగా బాబు అనే వ్యక్తి నిలబడి, ఎవరే వాడు? నీతో క్యాంటీన్‌కి కూడా వచ్చేశాడు. వాడికి నా సంగతి తెలీదా? అంటుంటే, మాధవి విసుగ్గా, చూడండి సీనియర్ సార్, తను నా బంధువు. ఇటువైపుగా వెళుతూ కలవడానికి వచ్చాడు. ఇంకో విషయం, నీకు నాకు మధ్య ఏమీ లేదు, ఉండదు. మీరు ఇలాగే ఇంకా నన్ను ఇబ్బంది పెడుతూ, సతాయిస్తూ ఉంటే నేను ఇంకొకసారి ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ చేస్తా. ఈసారి 3 నెలలు కాదు, 6 నెలలు కాలేజ్ నుండి డిబార్ అవుతారు అంటుంటే, బాబు కోపంగా, ఏంటే బ్రతిమిలాడే కొద్దీ కొండెక్కి కూర్చుంటున్నా? నాకేం తక్కువే? ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు అంటుంటే, మాధవి బాబుని కింద నుంచి పైదాకా చూస్తూ చీ కొడుతూ, 3 నెలలకు ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటావు నువ్వు. వారిని వాడుకొని వదిలేసే నువ్వు ప్రేమ గురించి మాట్లాడకు. నాకే చీదర వేస్తుంది వినడానికి అంటుంటే, బాబు మాధవి మాటలకు కోపంతో ఆమె మీదకు వెళ్ళబోగా,
బాబుని అతని ఫ్రెండ్స్ ఆపుతూ తనని పక్కకు తీసుకుని పోయాడు. మాధవి క్లాస్కి వెళ్ళిపోయింది. బాబు తనని తీసుకువచ్చిన ఫ్రెండ్ని కోపంగా అరుస్తూ, ఏంట్రా అలా తీసుకుని వచ్చావు? చాలా రోజుల తర్వాత అది నాకు కనిపించింది. ఈరోజు దాని పని చెప్పేవాడినే అంటుంటే ఆ ఫ్రెండ్, అరే బాబు, ఇంకా నువ్వు మాధవిని వదిలేయడం మంచిదిరా. ఇప్పుడు తన ఫ్యామిలీ స్టేటస్ మారిపోయింది. నువ్వనుకున్నట్లు ఇంకా ఆ పిల్ల పేద పిల్లయితే కాదు. తన గురించి నువ్వు మర్చిపో అంటుంటే బాబు అర్థం కానట్లు చూడగా, ఫ్రెండ్ తన ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తూ, చూడరా, మాధవి అక్కని ఈ రాష్ట్రంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన శక్తి విజయేంద్ర పెళ్లి చేసుకున్నాడు. గడిచిన వారం నుంచి అదే న్యూస్ అంటూ చెప్పగా బాబుకి ఫీజులు ఎగిరిపోయాయి. వెంటనే అతని ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఆ న్యూస్ని చూస్తూ అక్కడి నుండి బయటికి వస్తూ యువాకి కాల్ చేసి గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. క్లాస్కి వెళ్ళిన మాధవికి పదే పదే వేణు మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. శక్తి ఎందుకు మంజుని పెళ్లి చేసుకున్నాడు అనే ఆలోచన బుర్రంతా పాడు చేస్తుంది. మరోచోట కైలాష్ వర్మ చరణ్ మాటలలో కోపం చూస్తూ, అంటే చరణ్, నువ్వు అప్పుడప్పుడు పిల్లల కోసం ఇంకో పెళ్ళి నీ మరదల్ని చేసుకుంటా అని చెప్తుంటావు కదా, ఆ మరదలు మంజునేనా అంటూ ఏమీ తెలియనట్లు అడగ్గా చరణ్ అవును సార్ అంటూ చెప్పగా వర్మ మనసులో నవ్వుకుంటూ, మరిప్పుడు ఎందుకు మంజులను శక్తి పెళ్లి చేసుకున్నాడు అంటుంటే చరణ్ కైలాష్ వర్మకు విషయం మొత్తం చెప్పేశాడు. దాంతో కైలాష్ వర్మ చరణ్ బుద్ధి తెలుసుకుని శక్తిని దెబ్బ కొట్టాలని భావిస్తూ ఆలోచనలో పడి, చూడు చరణ్, నీకు నీ మరదల్ని తిరిగి పొందే దారి ఉంది అని తెలిస్తే నువ్వేం చేస్తావు అంటుంటే చరణ్ వింతగా వర్మనే చూస్తూ, సార్ అసలు మీకు ఈ విషయానికి సంబంధం ఏంటి అంటుంటే కైలాష్ చరణ్ వైపు చూస్తూ, నీకు వివరాలు అనవసరం. నాకు శక్తికి కొన్ని లెక్కలు ఉన్నాయి బిజినెస్ పరంగా. అయినా నువ్వు మాత్రం ఎన్ని రోజులని ఈ డ్రైవర్ జాబ్ చేస్తావో చెప్పు. సమయం చూసి నేను చెప్పినట్లు చెయ్యి. నీకు నీ మరదలు దక్కుతుంది. అలాగే నీ లైఫ్ మొత్తం సెటిల్ అయ్యేంత మనీ కూడా ఇస్తాను. కారణం అడగకుండా చెప్పినప్పుడు చెప్పింది చెయ్యి అంటే చరణ్ వర్మ మాటలు విని తరువాత కొద్దిసేపు ఆలోచించుకొని ఓసారి మంజుల అందాన్ని గుర్తు చేసుకుంటూ సరే సార్ అంటుంటే ఇంతలో అక్కడికి వినోద్ వచ్చి, నానా ఆ శక్తిగాడు అంటూ చరణ్ ఉండడాన్ని చూసి మాట ఆపగా వర్మ చరణ్ని బయటికి పంపేశాడు. అతను వెళ్ళగానే వినోద్, నాన్న, ఆ శక్తి అనిత వెంటపడిన ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకుంటున్నాడు. వారి గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. నాకు తెలిసి నా గురించి కూడా అందులో ఉండి ఉంటుంది అంటూ కంగారుగా అంటుంటే కైలాష్ వర్మ కొద్దిసేపు ఆలోచించుకుంటూ, ఏం పర్లేదు, నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడకు, అలాగే ఈరోజు నువ్వు అస్సలు తాగకు, రేపు మనం ఒక చోటికి పోతున్నాం అంటూ చెప్పి కొడుకుని బయటకు పంపి మనసులో ఆలోచించుకుంటూ, శక్తి, పిల్లకాకికేం తెలుసు ఉండేడు దెబ్బ, నా ముందు నీ తండ్రే నిలవలేకపోయాడు, ఇక నుంచి నా ఆట చూడు అనుకుంటూ తన పనిలో పడ్డాడు. ఆఫీస్లో కరణ్, శక్తి అనిత వెంటపడిన వారిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటూ ఉంటే కరణ్ అనితకు అలాంటి ఘటన జరిగింది అని తెలిసిన తరువాత మనసంతా ఏదోలా అయిపోయింది అతనికి. పైగా తన వెంట సుమారు 30 మంది ప్రేమ, స్నేహం, పరిచయం అంటూ పడ్డారని తెలిసిన మనసు బాగా జలసి ఫీల్ అవుతుంది. ఎందుకంటే అనిత 4 సంవత్సరాల క్రితం తాగిన మత్తులో కరణ్కి ప్రపోజ్ చేసి కిస్ చేసింది. అయితే అది పట్టించుకోకుండా తాగిన మత్తులో అలా చేసి ఉంటుంది అని, పైగా ఆ రోజు ఏప్రిల్ 1 అవ్వడం వల్ల అనిత అతనిని ఫూల్ చేయడం కోసం అలా చేసి ఉంటుంది అనుకున్నాడు. పైగా మత్తు దిగిన తరువాత అనితలో ఎలాంటి ఫీల్ చూడలేదు. కరణ్ అనితతో ఆమె చేసిన పని చెప్పి విషయం అడగ్గా అనిత అలా చేసినట్లు చెప్పినట్లు గుర్తు కూడా లేదు అంటూ విషయం దాటేసింది. దాంతో 4 ఏళ్ల క్రితమే ఆ విషయం మరుగున పడింది. అయితే
ఆమెకున్న ఫాలోయింగ్ చేసి కరణ్ కుళ్ళుకుంటుంటే శక్తి చాలా వరకు ఆ లిస్టులో ఉన్న వారి గురించి ఎంక్వైరీ చేసి కనుక్కుంటూ అందులో కొందరికి పెళ్ళయిందని మరికొందరు వేరే వారితో డేట్లో ఉన్నారని తెలుసుకొని వారిని పక్కన పెట్టి మిగిలిన 10 మంది మీద శ్రద్ధ పెట్టిన శక్తి వినోద్ వర్మ పేరు దగ్గర ఆగి ఈ వర్మ ఫ్యామిలీ మాతో దూరంగా ఉండబట్టి చాలా ఏళ్ళే అయ్యింది. మరి వీడు అనితతో అంటూ ఆలోచిస్తూ ఆ 30 మంది ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో పడగా కరణ్ మనసు చాలా ఆలోచనలతో గందరగోళంగా ఉండి అరే శక్తి ఈ సమయంలో మనం అనితను అలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. నేను తన దగ్గరకు వెళ్ళనా అంటుంటే శక్తికి అది మంచి ఆలోచన అనిపించడంతో అలాగేరా కానీ ఒక 10 రోజుల తర్వాత వెళ్ళు అక్కడికి. ఈలోపు ఇక్కడ వారి పని చూద్దాం. పైగా అనితకు నీకు ఒక్క నిమిషం కూడా పడదు కదా అంటుంటే కరణ్ సరే అంటూ శక్తి నీకు అనితంటే ప్రాణం. మరి ఎలా ఉంటున్నావు తనని వదిలి అంటే శక్తి అనితను తలుచుకుంటూ అవునురా అనితతో కలిసి పుట్టిన తరువాత మొదటిసారి అడిగిన ఒకే ఒక్క మాట మంజును కాపాడు అని. తనకు న్యాయం చెయ్యమని. నేను మంజుల పెళ్లి సవ్యంగా చేస్తే తను ఆపరేషన్ చేయించుకుంటా అంది. కానీ మంజుల పెళ్లి చివరి క్షణంలో నాతో జరిగింది. అందుకే నేను మంజులతో ఇక్కడే ఉన్నా ఈ సమయంలో. పైగా పెళ్లి చేసుకున్న వెంటనే అన్ని రోజులు మంజుకి దూరంగా ఉంటే ఇక్కడ వారికి కూడా చాలా అనుమానాలే వస్తాయి. పైగా అప్పటికే న్యూస్ ఛానల్ వారి చూపంతా నా మీదే. అందుకే నేను వారికి ఛాన్స్ ఇవ్వలేదు అంటూనే పనిలో పడిపోయాడు. ఇంట్లో ఉన్న తాత హాల్లో కూర్చొని దానిమ్మ గింజలు తీస్తున్న మంజుల దగ్గరికి వచ్చి మీ అమ్మ అక్క చెల్లి వెళ్ళిపోయాక ఇల్లు బోసిగా ఉందిరా. ముఖ్యంగా మాధవి చాలా అల్లరి పిల్ల అంటూనే మంజు తల్లి నేను నిన్ను ఒక మాట అడగచ్చా అంటూ అడగ్గా మంజు అడగండి తాతయ్య అంటుంటే తాత గొంతు సరిచేసుకుంటూ మంజు ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు కాపాడాలి అనుకున్నావు? నీ దారిన నువ్వు పోయి ఉంటే నీకు ఆ చేదు సంఘటన జరగకుండా ఉండేదేమో అంటుంటే మంజుల గింజలు తీయడం ఆపి తాతయ్య నేను ఒక అమ్మాయిని కాబట్టి ఇంకో అమ్మాయికి సాయం చేయాలి అనుకున్నా. పైగా అలాంటి ఘటన జరిగితే ఆమె జీవితం ఏమైపోతుందో అనుకున్నా. కానీ ఆ అమ్మాయి ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతను నిజం చేసింది. తను విడిపించుకున్న తరువాత ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు. నాకు సాయం చేయాలి అనుకోలేదు. తన ప్రాణం గురించి ఆలోచించుకుంది అంటుంటే తాతయ్య మంజు మాటలలో భావాన్ని, బాధని అర్థం చేసుకుని ఎందుకు తల్లి అలా అనుకుంటావు? ఆ పిల్ల భయపడి ఉండొచ్చేమో, లేక ఆమె దగ్గర ఫోన్ లేకపోవచ్చేమో, ఆ గొడవలో తన ఫోన్ మిస్ అయ్యి ఉండొచ్చు కదా! ఆ సంఘటన వల్ల ఆమెకు గాయాలయ్యి ఉండొచ్చు కదా! అందుకే ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక పారిపోయిందేమో, లేక తన కోసం ఎవరైనా వెతుక్కుంటూ వచ్చే వారిని నీ కోసం పంపించాలనుకుందేమో అంటూ చెబుతూ ఉంటే మంజు ఒక దీర్ఘ నిట్టూర్పు విడుస్తూ మీరు చెప్పింది నిజమే తాతయ్య. కానీ నా మనసు ఆ సంఘటనతో చాలా బాధపడింది. ఆ పిల్ల గురించి ఆలోచించిన ప్రతిసారి పగిలిన నా మనసుకు మంచిగా ఆలోచించలేకపోతుంది. అసలు ఆ పిల్లని ఎందుకు కాపాడానా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకోసారి ఇప్పటికైనా ఆ అమ్మాయి నా దగ్గరికి ఒక్కసారి వచ్చి అంటూ తన ఆలోచనలను, తన మాటలను ఆపి ఇక దాని గురించి ఆపేయండి తాత. నాకు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. తాతయ్య ఇప్పుడు ఆ సంఘటన గురించి ఎందుకు? ప్లీజ్ ఇక వదిలేయండి. అలాగే ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటూనే మంజుల ఆ టాపిక్ గురించి మార్చాలని చూస్తూ తాతయ్య మీ మనవరాలికి శక్తి పెళ్లి గురించి తెలియదా? ఎందుకు తను ఇంకా రాలేదు? కనీసం మ్యారేజ్ విష్ కూడా చేయలేదు మా ఇద్దరికి. ఎందుకు చేయలేదు? అంటుంటే తాతయ్య తడుముకుంటూ ఇంకా తనకు తెలియదురా. రేపటితో తన పరీక్షలు అయిపోతాయి. అప్పుడు చెప్తా.
పరీక్షల సమయంలో చెబితే ఎవరామె, ఏం చేస్తుంది, ఎందుకలా పెళ్లి చేసుకున్నాడు అంటూ 100 ప్రశ్నలతో ఇల్లు పీకి పందిరేసి పరీక్షల్ని తుంగలో తక్కుతుంది అంటూనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం 8:30 అవుతుంటే భోజనాలు చేసిన తరువాత మంజుల తన బట్టలు అన్నిటినీ శక్తి రూమ్లో ఉన్న కబోర్డ్లో సర్దుతూ ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చి ఆఫీస్ నుంచి క్లయింట్స్తో హోటల్కి వెళ్ళి డీల్ని ఫైనల్ చేసుకుని అక్కడే డిన్నర్ చేసి అలసిపోయి వచ్చిన శక్తి గదికి వస్తూనే మంజుని చూస్తూ అలాగే తలుపుకు ఆనుకొని నిలబడిపోయాడు. మంజుల ఎర్రటి పలచటి చీరలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేని తన అందాన్ని చూపిస్తూ ప్రతిసారి పనికి అడ్డుపడుతూ ఉన్న పొడవైన జుట్టును విసుగ్గా తన 2 చేతులతో పైకి ఎత్తి ముడిపెట్టుకుని మళ్ళీ పనిలోకి దిగగా శక్తి ఆమెను చూస్తూ ఇక అలా ఉండలేక ఆమె వెనకగా వెళ్ళి హత్తుకుంటూ మంజుల చెవి దగ్గర గుసగుసగా ఏంటి అప్పుడే నా రూమ్ని కూడా కబ్జా చేసేసా అంటుంటే మంజు ఒక చేత్తో శక్తి చెంపను తడుతూ నీ మనసునే కబ్జా చేశా ఇక రూమ్ ఎంత అంటుంటే శక్తి ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటూ నీతో మాటల్లో గెలవలేను అని నిన్న రాత్రి మంచం మీదే తెలిసింది నాకు. అందుకే నిన్ను మాట్లాడనివ్వని దారిని వెతుకుతున్నా అంటూ ఆమె శరీరంలో తన చేతులతో అందాల వెతుకులాట ఆరంభిస్తూ తన పెదవులను ఆమె పెదవులతో జత చేసిన కొద్దిసేపటికే చిన్న పంటి గుర్తును పెదవికి అందించగా మంజు చిట్లిన పెదవిని చూసుకుంటూ ఏంటిది స్నానం కూడా చేయలేదు నువ్వు అంటూ ఉంటే శక్తి ఆమెను వదలకుండా మంజును మీదకు లాక్కుంటూ ముందు చెమటలు పట్టని ఆ తర్వాత స్నానాలు చేద్దాం అంటూ ఆమె ఎద మీదకు చేరుతూ లైట్ని ఆపి మంజులతో సరదా ఆట మొదలుపెట్టగా మంజుల అతనిని వారిస్తూ నాకు పని ఉంది అంటూ చెబుతుంటే శక్తి మంజు బట్టలు సర్దే పని తరువాత ముందు చెమటలతో తడిచే ప్రయత్నం చేద్దాం అంటూ ఉంటే మంజు శక్తి ఎంత చెప్పినా వినడు అనుకుంటూ టైం చూడు 9 అవుతుంది తాతయ్య వాళ్ళు మేల్కొనే ఉంటారు అంటూ ఉంటే శక్తి ఆమెను అల్లుకొని పోతూ తాతయ్య వాకింగ్కి పోయాలే అంటూ ఆమెను అతని చర్యలతో మాట్లాడనివ్వకుండా చేస్తూ ఆమె అంగాంగ భాగాలలో అధరాలతో సంతకాలు చేస్తూ అంతకంతకు ఆమెకు సంతోషాన్ని సుఖాన్ని అందిస్తూ ఆమె స్పందనలతో శక్తి సంతృప్తి పొంది 1 గంట తరువాత వెళ్ళి స్నానం చేసి వచ్చి నిద్రపోతున్న ఆమెను చూస్తూ ఆమె మీద కమిలిన గుర్తులను చూస్తూ సారీ కొంచెం మొరటుగా ప్రవర్తించా ఇక మీదట అలా కాకుండా చూసుకుంటా అంటూ నిద్రపోతున్న ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ ఇష్టంగా దగ్గరకు తీసుకుని నిద్రపోయాడు. మరోవైపు బాబు ఎదురుగా ఉన్న ముగ్గురితో అరే మాధవి మంజుల చెల్లిరా అంటూ చెప్పడంతో వారు మాధవి జోలికి వెళ్ళకు ఇక ఈ సమయంలో అది మనకే డేంజర్ అవుతుంది అంటూ బాబుకు నచ్చజెబుతుంటే బాబు మనసు అందుకు ఒప్పుకోవడమే లేదు. మరి మాధవి అందం అలాంటిది. వినోద్ ఎదురుగా ఉన్న వారికి బీర్ అందిస్తూ తన తండ్రి చెప్పిన విషయం చెప్పి కేవలం అతను డ్రింక్ మాత్రమే తాగుతున్నాడు. మరోసారి రోజు ఉదయం కైలాష్ వర్మ కొడుక్కి కాల్ చేసి నీట్గా రెడీ అయ్యి ఇంటికి రమ్మన్నాడు. మరోవైపు మాధవికి ఎంతగా ఆలోచిస్తున్నా శక్తి తన అక్కను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియడం లేదు. ఆ విషయం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే అక్కతో తన ఇంట్లో ఉంటే తప్ప తెలుసుకోలేను అని భావించి తన తల్లిదండ్రులకు చదువులో అనుమానాలున్నాయి అంటూ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి అక్క దగ్గర ఉండి తనతో డౌట్స్ని క్లియర్ చేపించుకుంటూ చదువుకోవాలి అనుకుంటున్నా అంటూ మాధవి వారి ముందు తన అభిప్రాయాన్ని ఉంచింది. ఏమండోయ్ మరిప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. కథాకథనం ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి అబ్బా. మరీ స్టోరీకి వ్యూస్ పడిపోతున్నాయి. స్టోరీ రాయబుద్ధి కావట్లేదు, చెప్పబుద్ధి కావట్లేదు. కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదండబ్బా.